అందరికీ నమస్కారం. ఐఏఎస్, ఐపీఎస్ ఈ రెండు పేర్ల వెనగానే మనకు పవర్, గౌరవం గుర్తుకొస్తాయి. చాలామంది యువత ఈ సర్వీసుల్లో చేరాలని కలలు కంటూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఏది గొప్పది? అసలు వీటికి మధ్య తేడాలేంటి? పదండి, ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వాలా, లేకపోతే అదే జిల్లాకి ఎస్పీ అవ్వాలా? ఇది చాలామంది సివిల్స్ ఆశావాహుల్ని ఆలోచింపజేసే ప్రశ్న. ఎందుకంటే ఒకటి పరిపాలన, రెండోది శాంతి భద్రతలు. ఈ రెండు వేర్వేరు దారులన్నమాట. సో ఈ రెండిట్ల మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకుంటేనే కదా ఏ దారిలో వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా అసలు బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఏంటి, వాళ్ళ అసలు డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీళ్ళని మన దేశ పరిపాలనకి వెన్నెముక అని చెప్పచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ జనాల్లోకి వెళ్లాలన్నా, ఒక జిల్లా మొత్తం డెవలప్ అవ్వాలన్నా వీళ్లదే మెయిన్ రోల్. ఉదాహరణకి మన అందరికీ తెలిసిన జిల్లా కలెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇక ఐపీఎస్ విషయానికొస్తే అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. లా అండ్ ఆర్డర్ కాపాడటం వీళ్ల ముఖ్యమైన పని. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచి జనాలు ప్రశాంతంగా సేఫ్గా ఉండేలా చూడటం వీళ్ల బాధ్యత. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జిల్లాకి పోలీస్ హెడ్ అయిన ఎస్పీ, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నమాట. ఓ ఐపీఎస్ ఆఫీసర్ జాబు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే అంతా ఫీల్డ్ వర్క్ కదా. క్రైమ్ జరగకుండా ఆపాలి, ఒకవేళ జరిగితే ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అంతేకాదు వాళ్ల కిందు పనిచేసే వేలాది మంది పోలీస్ ఫోర్స్ని లీడ్ చేయాలి. ఇవన్నీ వాళ్ల డ్యూటీస్లో భాగమే. మరి ఇంత పవర్ఫుల్, రెస్పెక్టబుల్ పొజిషన్స్కి ఎలా వెళ్తారు? ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు సర్వీసులకి దారి ఒక్కటే. అదే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇది మన దేశంలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఒకటి. లక్షల మంది రాస్తారు. సో ఈ ఎగ్జామ్ అనే గేట్వే దాటితేనే ఆ కల నెరవేరుతుంది. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం 3 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ది ప్రిలిమ్స్. ఇది ఒక ఫిల్టరింగ్ టెస్ట్ లాంటిది. ఇందులో క్వాలిఫై అయితే మెయిన్స్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇక ఫైనల్గా ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్, అంటే ఇంటర్వ్యూ. ఈ 3 అడ్డంకుల్ని దాటిన వాళ్లకే పోస్టు వస్తుంది. అయితే ఈ పరీక్ష రాయడానికి కావలసిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీకి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సరే, ఇంత కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యారనుకుందాం. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మొత్తం కెరియర్ని డిసైడ్ చేసేది ఒక్కటే ఒకటి, అదే ర్యాంక్. అవును, యూపీఎస్సీ పరీక్షలో కేవలం పాస్ అవ్వడం ముఖ్యం కాదు. వచ్చిన ర్యాంకే మీ సర్వీస్ని డిసైడ్ చేస్తుంది. అందుకే పాస్ అవ్వడమే కాదు, మంచి ర్యాంకు కొట్టడమనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ సర్వీస్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే టాప్ ర్యాంక్స్లో ఉన్న వాళ్లకి, అంటే సుమారుగా మొదటి 80-90 ర్యాంకుల వాళ్లకి ఐఏఎస్ వస్తుంది. ఆ తర్వాత ర్యాంకులొచ్చిన వాళ్లకి ఐపీఎస్, అలాగే ఇతర సర్వీసులో అలాట్ చేస్తారు. ఒకసారి ర్యాంక్ని బట్టి సర్వీస్ ఫిక్స్ అయ్యాక ఇక అక్కడ్నుంచి 2 కెరీర్ దారులు పూర్తిగా వేరైపోతాయి. ఒకరిది అడ్మినిస్ట్రేషన్, ఇంకొకరిది పోలీసింగ్. మరి వాళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దామా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కెరీర్ని చూస్తే ట్రైనింగ్ తర్వాత వాళ్లు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, అంటే ఎస్డీఎంగా పోస్టింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రమోషన్ మీద జిల్లా కలెక్టర్ అవుతారు. అక్కడ్నించి స్టేట్ లెవెల్లో సెక్రటరీగా అలా ఎదుగుతూ చివరికి స్టేట్కే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయిన చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్లొచ్చు. ఇక ఐపీఎస్ ఆఫీసర్ కెరియర్ పాత్ చూద్దాం. వాళ్లు ఏఎస్పీగా, అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత జిల్లాకి హెడ్ అయిన ఎస్పీ అవుతారు. అక్కడ్నుండి డీఐజీ, ఐజీ ఇలా ప్రమోషన్స్ తీసుకుంటూ ఫైనల్గా స్టేట్ పోలీస్ ఫోర్స్కే హెడ్ అయిన డీజీపీ, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరుకుంటారు. ఈ 2 సర్వీసుల్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ క్యాడర్. క్యాడర్ అంటే ఏంటంటే వాళ్లకి ఒక స్టేట్ అలాట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసర్కి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చిందనుకోండి, వాళ్లు కెరియర్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోనే పనిచేస్తారు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారిగా చూస్తే ఈ 2 సర్వీసుల మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్, ఐపీఎస్ అంటే లా అండ్ ఆర్డర్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్,
ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ. ఇక స్టేట్లో హైయెస్ట్ పోస్ట్ విషయానికొస్తే ఐఏఎస్ ఆఫీసర్కి చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ ఆఫీసర్కి డీజీపీ. ఇదే మేజర్ డిఫరెన్స్. ఇక చివరగా ఒక ప్రశ్న. ఒక దేశానికి పరిపాలనను నడిపించే వెన్నెముక లాంటి ఐఏఎస్ ముఖ్యమా, లేక శాంతి భద్రతల్ని కాపాడే రక్షణ కవచం లాంటి ఐపీఎస్ ముఖ్యమా? బహుశా సమాధానం రెండూ అనేదేమో. ఎందుకంటే మంచి పరిపాలన లేనిచోట శాంతి ఉండదు, శాంతి లేనిచోట పరిపాలన సాగదు. ఈ రెండూ ఒకదానికొకటి ఎంతో అవసరం. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి?